కూర్చుని మీ అందరికి కూడా ప్రభు నామన వందనాలు తెలియజేస్తున్నాను. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక ఆదివారపు దినంన ఆదివారపు ఆరాధనలో మనం ఇంతవరకు దేవుణ్ణి కనపరచడానికి కీర్తించడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఈ సమయంలో కొంతసేపు మనము కీర్తన భాగంలో నుంచి 92వ కీర్తన మనం ధ్యానం చేద్దాం. 92వ కీర్తనలో నుంచి విశ్రాంతి దినమునకు తగిన కీర్తన అని ఇక్కడ రాయబడి ఉన్నది. మొదటిగా బైబిల్ గ్రంథంలో విశ్రాంతి దినము అని దేవుడు ఏర్పాటు చేసిన విధానం మనం చూసినప్పుడు ఆ యొక్క విధానాన్ని ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రపంచమంతటా ప్రజలందరూ వారు తెలుసో తెలియకో పాటిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు కట్టడ ఇచ్చి ఉన్నారు. ఆ కట్టడాల్లో దేవుడు నియమించిన కట్టడాలు మనం చూసినప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కొన్ని కట్టడాలు ఇచ్చినారు. లేవియాకాండాలు మనం చూసినప్పుడు అక్కడ విశ్రాంతి దినం గురించి రాయబడి ఉంటుంది. లేవియాకాండంలో 23వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. అక్కడ రాయబడిన మాట, 6 దినములు పని చేయవలనను వారము 7వ దినమున విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినమని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి ముందుగా ఎలాగైతే ఆయన కట్టడ నియమించున్నారో 6 రోజులు మీరు పనిచేసి 7వ రోజున విశ్రాంతి దినము, అది పరిశుద్ధ దినము అని దేవుడు ముందుగానే ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు మనం చూసినప్పుడు ప్రపంచమంతటా ఏం చేస్తున్నారంటే 6 రోజులు పని చేస్తున్నారు, 7వ రోజు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక్కడ మనము దేవుని బిడ్డలుగా ఈ యొక్క విశ్రాంతి దినముని మనం పరిశుద్ధ దినముగా పాటిస్తూ ఆయన యొక్క సంఘంలో మనంతా చేరి దేవుని ఆరాధిస్తున్నాం. ఇక్కడ 92వ కీర్తనలో ఇక్కడ కీర్తన రాసిన కీర్తన చూసినప్పుడు విశ్రాంతి దినములకు తగిన కీర్తన అని ముందుగా రాయబడి ఉన్నది. ఈ కీర్తనలో మొదటి నుంచి చదివినప్పుడు, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఇక్కడ దేవుణ్ణి స్తుతించుట మంచిది అని ఆ యొక్క వచనంతో మొదలు పెడుతున్నారు. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిదని ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు దేవుణ్ణి స్తుతించడం మంచిదని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ దేవుణ్ణి ఎందుకు మనం స్తుతించాలి, ఎందుకు ఆయన కీర్తించాలి అంటే అనేక కారణాలు ఉన్నాయి. మన వ్యక్తిగత జీవితంలో మనం ఆలోచిస్తే దేవుణ్ణి స్తుతించడానికి గల కారణాలు అనేకంగా ఉన్నాయి. ఎవరి అనుభవాలు గుండా వారు వెళ్తారు కనుక వారికి దేవుడు ఎంత మంచి చేసి ఉన్నారో, లేదా దేవుడు వారికి ఎంత మేలు చేసి ఉన్నారో వారి అనుభవాల నుంచి వారు దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటారు. ప్రథమంగా మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే ఆయన మన సృష్టికర్త, ఆయన మనలను చేస్తున్నాడు కనుక, ఆయన భూమి ఆకాశం సృజించినవాడు, మనలను ఆయన సృజించినవాడు, మనక పరలోకపు తండ్రి కనుక ఆయన మనం స్తుతించాలి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే దేవుణ్ణి స్తుతించడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అనేకమైన నామములు కలిగిన దేవుడిగా ఉన్నారు. ఆయన మనకి విమోచకుడు, మనకు వరకు ఆయన ప్రాణం అర్పించారు, మనకు రక్షణ అనుగ్రహించారు, మనలను ఆ యొక్క నరకం నుంచి ఆయన తప్పించి ఉన్నారు. ఇలాగున మనం ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటే అనేక పేర్లు దేవునికి మనం పెట్టగలం, అనేక నామములతో ఆయన్ని మనం స్తుతించగలం. ఇంకా ఆయనకున్న పేరు ఏంటంటే ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన మనకు విడుదల ఇచ్చే దేవుడు అని ఇలాగున మనం చెప్పుకుంటూ పోతే అనేకమైన మాటలు మనం చూడవచ్చు. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు అని, ప్రేమగల దేవుడు అని ఇక మనం చెప్పుకుంటూ వెళ్తే సమయం కూడా సరిపోదు. అనేకమైన పేర్లు ఆయనకి మనం పెట్టగలం. ఎందుకంటే ఆయన యొక్క నీతిని బట్టి, ఆయన యొక్క మంచితనం బట్టి మనము దేవుణ్ణి అనేక పేర్లతో ఆయన స్తుతించే వరంగా ఉండగలం. ఇక్కడ 3వ వచనంలో రాయబడిన రీతిగా, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతు స్వరమండములతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది అని దేవుణ్ణి స్తుతించడంలో ఇక్కడ కీర్తనకారుడు దేవుణ్ణి ఎలాగైనా స్తుతించాలో తెలియజేస్తున్నారు. వాయిద్యాలతో దేవుణ్ణి మనం స్తుతించగలమని, ఆయన యొక్క నామాన్ని మనం కీర్తించగలమని ఇక్కడ తెలియజేస్తారు. మనం పాటలు, కీర్తనలతో, వాయిద్యములతో ఆయన మనం స్తుతించేవారుగా
ఉన్నాం. 4వ వచనం, ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులు బట్టి నేను ఉత్సహించుచున్నానని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తే దేవుని బట్టి ఇక్కడ ఒక మాట కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులు బట్టి నేను ఉత్సహించుచున్నానని అంటున్నారు. ఇక్కడ కీర్తనకారుడికి తనకి అనుభవాల గురించి చెప్పవచ్చు. అయ్యా నీ చేసిన కార్యములు అవి నాకు సంతోషకరముగా ఉన్నాయి, నీకు చేతి పనులు అవి ఉత్సహించే వాటిగా నా యందు ఉన్నాయని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తే ఇక్కడ కీర్తనకారుడు తాను తన యొక్క భక్తిని బట్టి కానీ లేదా తన యొక్క నీతిని బట్టి కానీ ఇక్కడ దేవునిలో సంతోషించట్లా. తను దేవుని కోసం ఎంత ప్రయాసపడుతున్నాడో, దేవుని కోసం నేను ఎంత పని చేస్తున్నానని చెప్పి సంతోషించట్లేదు. కానీ మొదటిగా ఏమంటున్నాడంటే, అయ్యా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులు బట్టి నేను ఉత్సహించుచున్నానని మొదటిగా దేవుని గూర్చి ఆయన ఉత్సహిస్తున్నాడు. దేవుని గురించి మొదటిగా సంతోషపడుతున్నాడు. దేవుడు చేసిన కార్యం బట్టి మొదటిగా ఆయన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆ తర్వాత మన గురించి అంటే ఇందాక చెప్పిన రీతిగా లేదా దేవుని బట్టి మనం చేసే క్రియలు బట్టి మనం సంతోషించాలి. మొదటిగా మనము ఆయన గురించి మనం సంతోషించాలి. దానికి అర్థం ఏంటంటే మొదటిగా ఆయన చేసిన కార్యం గురించి మనము ఆయన్ని స్తుతించాలి. ఈ 2 వచనాల్లో మనం చదివినప్పుడు ఈ 2 లైన్స్లో యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నానని ఆయన్ని బట్టి మనం స్తుతించేవారుగా ఉండాలి. 5వ వచనంలో యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. నీ కార్యములు ఎంతో దొడ్డవి అంటే గొప్పవి అని అర్థం. దేవుని యొక్క కార్యములు ఎంత గొప్పవి అని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. నీకు ఆలోచనలు అతి గంభీరములు. నిజమే, ఆయన యొక్క ఆలోచనలు మన యొక్క ఊహకి అందనివి. ఎందుకంటే మనము మన యొక్క అనుభవపూర్వకంగా కూడా చెప్పవచ్చు. మన యొక్క సాక్ష్యాలు మనం తెలియజేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఇతరులు విన్నప్పుడు ఏమంటారంటే నిజంగా మీ దేవుడు గొప్పవాడు. ఎందుకంటే అసాధ్యమైనవి ఆయన సుసాధ్యం చేసే దేవుడు కనుక ఆయన బట్టి ఆయన యొక్క కార్యములు ఎంతో గొప్పవో మన యొక్క సాక్ష్యములు చెప్తాయి. అదేవిధంగా ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ప్రణాళికలు, ఆయన యొక్క చిత్తము అవి కూడా ఎంత గంభీరంగా ఉంటాయో అనేవి ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. మనము ఇజ్రాయెల్ ప్రజలు తీసుకుంటే బైబిల్ గ్రంథంలో వారి పట్ల దేవుని యొక్క కార్యములు, వారి పట్ల దేవుని యొక్క ఆలోచన ఎంతో గంభీరంగా కనబడుతున్నాయి. ఎవరు కూడా ఊహించి ఉండరు. ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని ఇజ్రాయెల్ ప్రజలు దాటి వెళ్తారని ఎవరు కూడా ఎప్పుడు కూడా ఊహించి ఉండరు. మరి ఇజ్రాయెల్ ప్రజలు కూడా వారు కూడా ఊహించి ఉండరు. మోషే కూడా ఊహించి ఉండడు. వారు నడిపిస్తున్న మోషే కూడా మరి అటువంటి కార్యం చూస్తాడని ఊహించి ఉండడు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో, దేవునికి చిత్తంలో ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు అంత గొప్పగా నడిపిస్తారని దేవుడు ముందుగానే ప్రణాళిక వేసి ఉన్నారు. ఆ యొక్క ప్రణాళిక చొప్పునే వారిని ఆయన నడిపించున్నారు. ఆ యొక్క ఐగుప్తు నుంచి ఆయన గొప్పగా వారికి విడుదల ఇచ్చి నడిపించున్నారు. తర్వాత వచనంలో పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. పశుప్రాయులు అంటే ఎవరని మనం చూసినప్పుడు సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథంలో 12వ అధ్యాయంలో 1వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో చాలండి. ఇక్కడ శిక్షను ప్రేమించేవాడు, జ్ఞానమును ప్రేమించేవాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు అని దీనికి వాక్యం సెలవిస్తుంది. గద్దింపుని అసహించుకునేవాడు పశుప్రాయుడు. ఇంగ్లీష్లో అయితే పశుప్రాయుడు అనే వర్డ్కి అర్థం ఏంటంటే సెన్స్లెస్ మ్యాన్ అని. అంటే కామన్ సెన్స్, కొంతమందిని తిడతారు కదా, కామన్ సెన్స్ కూడా లేదా మీకు అని తిడతా ఉంటారు. అంటే పశుప్రాయుడు అంటే అరే ఆలోచన లేకుండా ముందుకెళ్ళేవాడు. మరి పశుప్రాయుడు వాటిని గ్రహింపరు. అంటే దేవుని కార్యాలని, దేవుని క్రియల్ని వారు గ్రహింపరు. అవివేకులు వివేచింపరు అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మనము దేవుని కార్యాలను మనం ఇటు రీతిగా గ్రహింపకుండా, వివేచింపకుండా
ఉంటున్నామంటే దానికి అర్థం ఏంటంటే, మనము ఒకవేళ దేవునికి కార్యాలు జరిగినప్పుడు వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించకపోతే, వాటిని బట్టి దేవుణ్ణి గణపరచకపోతే మనం కూడా అవివేకులమే, మనం కూడా పశుప్రాయులమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మనము ఆయన చేసిన క్రియలు బట్టి ఆయన స్తుతించేవారుగా ఉండాలి. ఆయన చేసిన కార్యాలను మనం మర్చిపోయేవారుగా ఉండకుండా ఆ యొక్క క్రియలు బట్టి దేవుని స్తుతించేవారుగా ఉండాలి. దేవునికి మనం కృతజ్ఞతా భావం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు, నిత్య నాశనం ముందుకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. భక్తిహీనులని ఎవరు పిలుస్తున్నామంటే, ఎవరైతే దేవుని మీద భయభక్తులు కలగకుండా వారు వారి యొక్క ఆలోచన మేరకు వారి యొక్క మార్గంలో వారు నడుస్తూ వారి సొంత మార్గంలో వారు నడుస్తూ ఉంటున్నారో వారిని మనం భక్తిహీనులుగా అని చెప్పవచ్చు. ఎవరైతే దేవుడు చేసిన కార్యం మర్చిపోతా ఉంటున్నారో, లేకపోతే ఎవరైతే దేవుని యొక్క మార్గంలో నడవకుండా తొలగిపోయిన వారుగా ఉంటున్నారో వారిని భక్తిహీనులుగా పిలువబడుతున్నారు. భక్తిహీనులు ఎలా ఉంటున్నారంటే గడ్డి వలె చిగుర్చుదు. ఆ యొక్క గడ్డి అనేది ఉదయకాలంలో చిగుర్చినప్పుడు అది సాయంత్రానికి వాడిపోయేదిగా ఉంటుంది. అంటే భక్తిహీనుల గురించి ఇక్కడ దేవునికి వాక్యం అలాగన తెలియజేస్తుంది. వారు ఉదయంన వారు చిగుర్చిన అనుభవంలో ఉంటారు, సాయంత్రానికి ఎండిపోయే స్థితిలోకి వెళ్తారు. చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురని ఇలాగన వారి గురించి ఇక మాటలు తెలియజేయబడింది. చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు అని. 8వ వచనంలో, యెహోవా నీవే నిత్యము మహోన్నతుడిగా నుందువు, యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయవారందరూ చెదరిపోదురు అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుని గురించి కీర్తనగాడు ఆయన స్తుతిస్తూ మొదలుపెట్టి ఉన్నారు. ఇక 8వ వచనంలో కూడా అంటున్నారు, నీవే నిత్యము మహోన్నతుడిగా ఉందువు అని తనకి అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాడు. 10వ వచనంలో, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలంతో నేను అంటబడి తిని అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. గురుపోతు కొమ్ము వలె అంటే ఇక్కడ గురుపోతు అంటే అది అడవి పోతునని మనం అర్థం చేసుకోవాలి. అది అడవి పోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. ఆ యొక్క కొమ్ము అది ఆ యొక్క గురుపోతు అనేది ఎంత బలముగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు అటు రీతిగా అంతా అక్కడ దేవుడు తెలియజేసిన విధానం చూస్తే గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆ క్రొత్త తైలంతో నేను అంటబడితిని. ఇక కొమ్ముని మనం చూడగలమంటే పాత నిబంధన గ్రంథంలో రాజులను అభిషేకించడానికి ఆ యొక్క కొమ్ముతో అభిషేక తైలాన్ని తీసుకొని అభిషేకిస్తారు. రాజులను అభిషేకించేవారు. అటు రీతిగా మనము చూసినప్పుడు అటు రీతిగా అక్కడ రాజులను ఎలాగైతే అభిషేకిస్తున్నారో అటు రీతిగా దేవుడు మనల్ని గణపరుస్తాడని దేవుని ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. మరి దావీదుని సౌలుని అభిషేకించినప్పుడు ఎలాగ అభిషేకించారంటే కొమ్ముతో తైలమును తీసుకొని వారు ఆ యొక్క తైలంతో రాజుగా అభిషేకించారు, అవి రాజుగా ప్రతిష్ఠించారు. కనుక దేవుడు మన పట్ల కూడా అటువంటి గొప్ప కార్యాలు, అటువంటి గొప్ప చిత్తం కలిగి ఉన్నారని దీనికి వాక్యం సెలవిస్తుంది. ఆ తర్వాత వచనంలో, నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను, నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అని దీనికి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వు వేయుదురు అంటే ఇక ఖర్జూర వృక్షం గురించి అందరికీ తెలుసు. ఇక ఖర్జూర వృక్షములు ఎక్కడ పెరుగుతాయంటే అవి ఎడారిలో పెరిగే అనుభవం ఉన్నాయి. అవి ఎడారిలో కూడా నీళ్ళు లేకపోయినా అవి పెరిగే విధంగా ఉన్నాయి. కాబట్టి నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వు వేయుదురు అంటే నీతిమంతులు ఎక్కడైనా ఎప్పుడైనా పరిస్థితి ఎలాగున్నా, పరిస్థితి వాళ్ళకి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా నిత్యం వారు నిలకడగా ఉంటారని దీనికి వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వు వేయుదురు అంటే ఇక నీతిమంతులు పరిస్థితి ఎలాగ ఉన్నప్పటికి కూడా వారు ముందుకి సాగిపోతారు. వారు ఎక్కడ కూడా వెనుదిరిగి చూడకుండా ఇక ఖర్జూర వృక్షం ఎలాగైతే అన్ని కాలాల్లో ఎలాగైతే పండ్లను ఇస్తుందో అటు రీతిగా నీతిమంతులు కూడా అటు రీతిగా వారు అభివృద్ధి పొందుతారని దీనికి వాక్యం సెలవిస్తుంది. లెబానోను మీది దేవదారు వృక్షం వల్లే వారు ఎదుగుదురు. ఇక దేవదారు వృక్షం గురించి మనం చూసినప్పుడు ఇక దేవదారు వృక్షములు ఎంతో అవి బలమైనవి, ఎంతో ఎత్తైనవి మనం చూడవచ్చు. అటు రీతిగా
మరి నీతిమంతులు అటు రీతిగా ఎదుగుతారని దేవునికి వాక్యం సెలవిస్తుంది. తర్వాత యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఎవరంటే నీతిమంతులు, వారు దేవునికి మందిరంలో నాటబడిన వారుగా ఉన్నారు. వారు దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారని దీనికి వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుల గురించి ఈ మాటలు తెలియజేయడం జరిగింది. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుదనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురని. ఎవరి గురించి ఈ మాట రాయబడిందంటే నీతిమంతుల గురించి ఈ మాట రాయబడి ఉంది. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుదనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందిరని దీనికి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ నీతిమంతుల గురించి రాయబడిన విధానం మనం చూసినప్పుడు నీతిమంతులను బట్టి దేవుడు చేసిన లేదా దేవుడు ఆయన తలంచిన ఆ యొక్క ఆశీర్వాదాలు మనం చూసినప్పుడు అవి ఆత్మీయంగా మనం చూసినప్పుడు వారు ఎప్పుడు కూడా ఇక్కడ రాయబడిన ఆశీర్వాదాలు చూసినప్పుడు వారు ఎలాగున్నారంటే దేవదారు వృక్షం వల్ల ఎదిగే స్థితిలో ఉన్నారు. వారు దేవుని యొక్క ఆవరణంలో వర్ధిల్లేవారుగా ఉన్నారు. రాయబడిన మాట వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు అని దీనికి వాక్యం సెలవిస్తుంది. మనం ఇక్కడ ఉదాహరణ మనం మోషేని చూసుకున్నప్పుడు మోషే గురించి ఏమని రాయబడిందంటే మోషే మరణించే సమయంలో కూడా తనక కంటి చూపు అనేది మందగించలేదు, తన సత్తువు తగ్గలేదని దీనికి వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులు వారి జీవితాల్లో దేవుడు చేసే కార్యములు అటు రీతిగా ఉంటాయని దీనికి వాక్యం సెలవిస్తుంది. వారి ముసలితనం ముందు కూడా ఇంకా చిగురు పెట్టుచుందంటే వారు ముసలితనం ముందు కూడా వారు ఇంకనూ కూడా వారు ఆరోగ్యవంతులుగా దేవుని దృష్టిలో వారు ధన్యులుగా ఉంటారని దీనికి వాక్యం సెలవిస్తుంది. మోషేని మనం చూసినప్పుడు 120 సంవత్సరాలు బ్రతికిన ఆ యొక్క కాలం మనం చూసినప్పుడు 120 సంవత్సరంలో ఆయన మరణించే సమయంలో కూడా తన గురించి రాయబడిన మాట ఏంటంటే తన యొక్క కంటి దృష్టి మందగించలేదు, సత్తువ తగ్గలేదని దీనికి వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగా నీతిమంతులు శారీరకంగాను ఆత్మీయంగాను బలంగా ఉంటారని దీనికి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఈ కీర్తనలో మనం చదివినప్పుడు మనకి 2 కీర్తనలు గుర్తొస్తాయి. మొదటిగా యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామం కీర్తించుట మంచిది అన్నప్పుడు మనకి మనం పాడుకునే పాట గుర్తొస్తుంది. ఏ పాట? దేవునికి స్తోత్రము గానం చేయుట మంచిది అనే పాట గుర్తొస్తుంది. అటు రీతిగానే ఇక 12వ వచనంలో నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మోవేదురు, యెహోవా మందిరంలో నాటమైన వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు అనే పాట ఆ యొక్క కీర్తనలో కూడా వర్ధిల్లుదాము మనం దేవుని మందిరంలో అనేక పాట గుర్తొస్తుంది. ఇక్కడ ఈ కీర్తనలో ప్రధానంగా కీర్తనకారుడు దేవుని స్తుతించడం ఎంత మంచిది, ఎంత మేలు అనేది మనకి తెలియజేస్తున్నారు. ఆయన్ని ఎందుకు మనం కీర్తించాలి, ఎందుకు ఆయన గణపరచాలనే విషయాలు కూడా తెలియజేస్తున్నారు. మరి నీతిమంతుల గురించి ఇక్కడ రాయబడటం జరిగింది. నీతిమంతులుగా ఉంటే వారు కలిగే ఆశీర్వాదాలు, ఆత్మీయ అనుభవాల గురించి ఇక్కడ రాస్తూ తెలియజేస్తున్నారు. దేవుడికి కొద్ది మాటలు దీవించును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడువయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతటిలో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. నీ తేజస్సు, నీ ప్రభావం ఈ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యం ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్యలో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చున్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృపను గ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావలసినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు, అర్పణలు, మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్యలో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు, మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యములో మీరు పాలుపంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.